ప్రపంచ దేశాలతో పోలిస్తే నార్త్ కొరియాలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నార్త్ కొరియా రూట్ అనేది చాలా సపరేట్గా ఉంటుంది. ఈ దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఊన్ అనమాట. అయితే ఇతని గురించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు మిగతా దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. నార్త్ కొరియాలో నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో మనం స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. అయితే ఇక్కడ ఉన్న నియమ నిబంధనలు అనేది ఏ దేశంలోనూ ఉండవు అనమాట. మనం ప్రపంచ దేశంలో ఏ దేశంనైనా చూసుకున్నట్లయితే నార్త్ కొరియా లాంటి నియమ నిబంధనలు అయితే ఏ దేశంలోనూ ఉండవు అనమాట. ఇప్పుడు నార్త్ కొరియాలో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ 1, మనం ప్రపంచంలో ఏ దేశం చూసుకున్నట్లయితే ప్రతి దేశంలోనూ వారానికి 6 రోజులు మాత్రమే పని దినం ఉంటుందన్నమాట. అంటే ఆదివారం అయితే కంపల్సరీగా సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఆదివారం అనేది సెలవు ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకునే ఉద్యోగానికి వెళ్తూ ఉంటారనమాట. అయితే 7వ రోజు మాత్రం నార్త్ కొరియాకి వాలంటీర్గా పనిచేయవలసి ఉంటుందన్నమాట. అంటే ఆ దేశం కోసం వాళ్ళు వాలంటీర్గా పనిచేయవలసి ఉంటుందన్నమాట. అంటే వారానికి 7 రోజులు అక్కడ పని అయితే ఉంటుంది. ఇకపోతే అయితే ప్రతి దేశంలోనూ మనం పని దినాలు చూసుకున్నట్లయితే వారానికి 40 నుంచి 44 గంటలైతే వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. అంటే రోజుకు వాళ్ళు 7 గంటలు అయితే పనిచేస్తూ ఉంటారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం వారానికి 102 గంటలు తప్పనిసరిగా పనిచేయవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకు 16 గంటలు వాళ్ళు కంపల్సరిగా పనిచేయాలన్నమాట. ఒకవేళ వాళ్ళు వారం రోజుల్లో 7 రోజులు పని చేయను, అందులో ఒక రోజు సెలవు కావాలి లేదంటే 2 రోజులు సెలవు కావాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఎటువంటి రూల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకవేళ వాళ్ళు కనుక ఒక రోజు పని చేయను అని అనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి 510 వాన్లు అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ వాన్లు అంటే నార్త్ కొరియా యొక్క కరెన్సీ అని మనం చెప్పవచ్చు అనమాట. మనం ఇక్కడ రూపీస్ ఎలా అంటామో అక్కడ వాళ్ళ రూపీని వాన్లు అని అంటారనమాట. అయితే మనం ఒక వాన్ చూసుకున్నట్లయితే 32 రూపాయలు అనమాట. అంటే అక్కడ నార్త్ కొరియా ఒక వాన్ ఈక్వల్ టు మన దేశం 32 రూపాయలతో సమానం అనమాట. అయితే అక్కడ వాళ్ళైతే వారం రోజుల్లో ఒక రోజు సెలవు కావాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి 510 వాన్లు అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు నెలంతా పనిచేస్తే వాళ్ళకి వచ్చే జీతం 149 వాన్లు మాత్రమే అనమాట. అంటే ఇక దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక రోజు సెలవు కావాలి అనుకుంటే వారు 4 నెలల జీతాన్ని కింగ్ జాంగ్ ఊన్కి అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇక ఎలాగో వాళ్ళు అంత డబ్బు చెల్లించే అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళు చచ్చినట్లు వారానికి 7 రోజులు పనిచేయవలసి ఉంటుందన్నమాట. ఒక రోజు వాలంటీర్గా అయితే వాళ్ళు పనిచేయవలసి ఉంటుందన్నమాట. రూల్ నెంబర్ 2, నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అనమాట. అంటే ఇక్కడ ఏ మతాన్ని వాళ్ళు ప్రోత్సహించరు. ఏ మతం వారైనా సరే కింగ్ జాంగ్ ఊన్ కుటుంబాన్ని దైవంగా భావించాలన్నమాట. నార్త్ కొరియా అధ్యక్షుడి యొక్క కుటుంబాన్ని వాళ్ళు దైవంగా భావించి కొలవలసి ఉంటుందన్నమాట. అలాగే కింగ్ జాంగ్ ఊన్ సొంతంగా అతను ఒక బయోగ్రఫీని అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అందులో అతను 2 ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని ఆ బయోగ్రఫీలో అతను రాసుకోవడం జరిగింది. అంటే అక్కడ ప్రజలు అతనిని దైవంగా భావించాలి అనే విషయాన్ని ఇలా అతను చెప్పాడని ఒక అర్థమైతే చెప్పవచ్చు అనమాట. ఇక మరొక విచిత్రం ఏమిటంటే అతని దృష్టిలో అతను ఒక మెజిషియన్ అనుకున్నాడో ఏమో కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి ఉందని అతను బయోగ్రఫీలో రాసుకొని మరి ఆ బుక్ని అయితే పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ప్రపంచమంతా ప్రస్తుతం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ను ఉపయోగిస్తూ ఉంటే నార్త్ కొరియాలో ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడైన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుంచి క్యాలెండర్ని అయితే వాళ్ళైతే ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళైతే జూచే అనే ఒక క్యాలెండర్ని అయితే పాటించడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే మనకు 1 జనవరి 2022 ఉంటే వాళ్ళకు 1 జనవరి జూచే 111 అయితే ఉంటుందన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సింగ్ పుట్టింది 1912లో కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం అని వాళ్ళైతే భావించడం జరుగుతుందన్నమాట. అంటే మనకి కింగ్ జాంగ్ ఊన్ తండ్రి పుట్టి నేటికి 111 సంవత్సరాలు అన్నమాట. ఎలాగో ఇక్కడ దేశ నాయకుడిని దేవుడిగా కొలుస్తారు కాబట్టి ఆయన పుట్టిన తేదీ నుంచి వీళ్ళైతే క్యాలెండర్ని అయితే లెక్కించడం జరుగుతుందన్నమాట. రూల్ నెంబర్ 4, మన దేశంలో రేడియో కనుమరుగైపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లోనూ గవర్నమెంట్ రేడియో తప్పనిసరిగా ఉండాలన్నమాట. అది కూడా 24 గంటలు ఆ రేడియో అనేది నడుస్తూనే ఉండాలి.
ఒకవేళ రేడియో ఆన్లో ఉంటే కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయా అని అనుకుంటే అది కూడా జరగదన్నమాట. అయితే ఆ రేడియోలో కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే వస్తాయి అన్నమాట. అంటే ఆ రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికిమాలిన మా వార్తలు అయితే ఆ రేడియోలోనైతే వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి పనికిమాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆపినా కూడా అక్కడ ప్రజలకైతే కంపల్సరీగా అయితే శిక్ష అయితే ఉంటుంది. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలనే రూల్ ఎందుకు పెట్టారంటే కింగ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ సింగ్ చనిపోయి 2 రోజుల తర్వాత అక్కడ ప్రజలకు కిమ్ సింగ్ చనిపోయాడని వార్త తెలిసిందనమాట. అయితే ఈ వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసిందనే కోపంతో కిమ్ జాంగ్ ఉన్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం నడుస్తూనే ఉండాలని, అది ఆగితే శిక్ష కంపల్సరీగా వాళ్ళకి పడుతుందని అతనైతే ఒక రూల్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. రూల్ నెంబర్ 5, గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లు, అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్లు నార్త్ కొరియాలోనైతే ఉపయోగించడానికి అవకాశం లేదనమాట. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే వాళ్ళైతే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ కొనాలన్నా సరే కంపల్సరీగా కింగ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్స్ ప్రకారం ఆ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏమిటంటే వీరి దేశాలకు సంబంధించిన సమాచారం వేరే దేశాలకు తెలియకూడదని ఈ రూల్ అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకు సంబంధించిన కేపాప్ వీడియో చూసినందుకు గాను దాదాపు 7గురిని బహిరంగంగా ఉరితీయడం జరిగిందనమాట. అంతేకాదు నార్త్ కొరియా దేశంలో క్షమాభిక్ష అనేది అసలు ఉండదన్నమాట. రూల్ నెంబర్ 6, బట్టలు ధరించడం దగ్గర నుంచి ఇంటర్నెట్ అమలు చేయడం వరకు అనేక నియమాలు అయితే ఉంటాయి అన్నమాట. దేశంలో ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రజలు ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1948 నుంచి ఈ దేశాన్ని ఒకే కుటుంబం అయితే పాలిస్తుందన్నమాట. ఒక కుటుంబ పాలన అయినప్పటికీ ఏటా ఇక్కడ ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎన్నికలు మేయర్, ప్రాంతీయ ప్రభుత్వం లేదా స్థానిక అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే బ్యాలెట్ పేపర్లో ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే హక్కు అయితే ఉంటుంది ఓటర్లకు. మనం మిగతా దేశాలతో చూసుకున్నట్లయితే ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే వాళ్లకు శిక్ష వాళ్ళ వరకే వేస్తారనమాట. నార్త్ కొరియా వరకు చూసుకున్నట్లయితే నార్త్ కొరియాలో ఎవరైనా తప్పు చేశారనుకోండి ఆ శిక్ష అనేది 3 తరముల వరకు అయితే ఆ శిక్ష విధించే నియమం అయితే ఇక్కడైతే ఉందన్నమాట. అయితే ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇలాగైతే లేదు. ఒక వ్యక్తి నేరం చేస్తే అతని కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తారనమాట మిగతా దేశాల్లో. అయితే ఇక్కడ మాత్రం అతని తాతల నుంచి అతని తల్లిదండ్రుల వరకు అతని పిల్లలకు కూడా జైలు శిక్ష అయితే విధించే రూల్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. మనకి ఇక్కడ పురుషులకు కానీ స్త్రీలకు కానీ హెయిర్ స్టైల్స్ అయితే ఉంటాయి కదా, అలాగే నార్త్ కొరియాలో కూడా హెయిర్ స్టైల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ పురుషులకు అయితే 28 రకాల హెయిర్ స్టైల్స్ అయితే ప్రభుత్వం అయితే ఆమోదించడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వం ఆమోదించిన ఈ 28 హెయిర్ స్టైల్స్ మాత్రమే అక్కడ ఉన్న పురుషులు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగని వేరే ఏదైనా హెయిర్ స్టైల్ను వీళ్ళు చేపించుకున్నట్లయితే వాళ్ళైతే కంపల్సరీగా జైలుకి పంపించడం జరుగుతుందన్నమాట. అయితే స్త్రీల విషయం చూసుకున్నట్లయితే వాళ్ళైతే తమకు నచ్చిన హెయిర్ స్టైల్ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. కానీ ఒంటరిగా ఉన్న స్త్రీలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళైతే తమ జుట్టును పొట్టిగా మాత్రమే ఉంచుకోవాలన్నమాట. బారుగా పెంచుకొని అలా జడేసుకోవడానికి అయితే కుదరదనమాట. ఇక్కడ పూర్తిగా మత స్వేచ్ఛ అనేది లేదనమాట. ఉత్తర కొరియా ఒక నాస్తిక దేశంగా ఉత్తర కొరియా ప్రకటించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మతాన్ని అనుసరించినట్లయితే అతనికి మరణశిక్ష అయితే విధించడం జరుగుతుందనమాట. ఏదైనా మతానికి సంబంధించిన దేవుణ్ణి ప్రార్థించినా లేదంటే పూజలు చేసినా సరే అతనికి కంపల్సరీగా అయితే ఉరిశిక్ష అయితే విధిస్తారనమాట ఈ దేశంలో. ఇది ఉత్తర కొరియాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇది ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.